రమేష్, ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉన్నటువంటి బస్సులకు సంబంధించి ఎలాంటి ఫిట్నెస్ లేనటువంటి బస్సులు నిజామాబాద్ జిల్లాలో మనకు రోడ్లపైన తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఈ బస్సులకు సంబంధించినటువంటి విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ వాటికి సంబంధించినటువంటి సరైనటువంటి మెయింటెనెన్స్ లేనటువంటి బస్సులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాలం చెల్లినటువంటి స్కూల్ బస్సులను నడుపుతూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు మాత్రం తీసుకుంటున్నారు. దాంతోపాటు ఈరోజు DTO ఏదైతే మన రవాణా శాఖ అధికారులు కూడా ఉన్నారో వారు కూడా ఇప్పటి వరకు ఎలాంటి తనిఖీలు నిర్వహించి సీజ్ చేసినటువంటి దాఖలు కూడా మన నిజామాబాద్ జిల్లాలో నమోదైనట్టు కనబడలేదు. ఇప్పటికైనా కానీ RTO అధికారులు DTO గారు వెంటనే స్పందించి ఏదైతే ఫిట్నెస్ లేనటువంటి ప్రైవేటు స్కూల్ బస్సులు ఉన్నాయో వాటిని సీజ్ చేయాలని చెప్పి, దాంతోపాటు ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థల్లో చిన్న చిన్న వ్యాన్లని ఆటోలను కూడా ఈరోజు విద్యార్థులను తీసుకురావడం కోసం వాడుకునే పరిస్థితి ఉంది. వీటికి సంబంధించి ఎలాంటి ఫిట్నెస్ కానీ అలాంటి టెస్టులు కూడా చేయించినటువంటి పరిస్థితి. ఇలాంటి కాలం చెల్లినటువంటి వాహనాల్లో విద్యార్థులను తీసుకెళ్తూ వాళ్ళ ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రవాణా శాఖ అధికారులు స్పందించకపోవడం అనేది బాధాకరం. ఇప్పటికైనా కానీ వెంటనే స్పందించి ఈ యొక్క ఏదైతే ఫిట్నెస్ లేనటువంటి స్కూల్ బస్సులను సీజ్ చేయాలని చెప్పి, దాంతోపాటు డ్రైవర్స్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఈరోజు తక్కువ జీతానికే తీసుకొని వచ్చి అనుభవం లేనటువంటి వాళ్ళని లేదంటే వయసు పైబడిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు తక్కువ జీతాలకు నడిపించుకునే పరిస్థితి. కాబట్టి వెంటనే రవాణా శాఖ అధికారులు స్పందించి ఇలాంటి విద్యా సంస్థల్లో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం.